ఎస్ అయితే మనం చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒకవైపు అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తుంటే మరోవైపు సాక్షాత్ మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్లు నిర్వహిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా కార్నర్ మీటింగ్లతో దూసుకెళ్తున్న తరుణంలో ఇంకా 3 రోజులే ప్రచారంలో మిగిలి ఉన్న నేపథ్యంలో మొత్తంగా కూడా ఈరోజు బోరబండలో అయితే బీజేపీ నాయకుల మీటింగ్ నిర్వహించబోతున్నారు. దానికి మొత్తంగా బండి సంజయ్ హాజరు కాబోతున్న నేపథ్యంలో ఉదయం నుంచి మొత్తంలో కూడా రాజకీయ డ్రామా నడిచింది. మొత్తంగా ఇక్కడ మీటింగ్ నిర్వహించడానికి పర్మిషన్ లేదని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మీటింగ్ నిర్వహిస్తున్నాం, బోరబండకు నేను వస్తున్నాను, కార్యకర్తలు అందరూ రావాలి, ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ నిర్వహిస్తున్నామని ఛాలెంజ్ చేసిన నేపథ్యంలో మనతో పాటు బీజేపీ నాయకులు ఈరోజు మీటింగ్ కొనసాగుతుందా లేదా అంటూ మాట్లాడేందుకు బీజేపీ నాయకులు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే ఉదయం నుంచి నాటకీయ పరిమాణాలు చూసాం మొత్తం టోల్గా కూడా. అయితే ఈ దాన్ని మొత్తం ఏ విధంగా అనుకోవచ్చు? అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని భయం అండి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, అదేమో దాని ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎజెండా లేదు జూబ్లీహిల్స్ ఎన్నికల. వాళ్ళకు సంబంధించినటువంటి గ్యారంటీలు ఏవైతున్నాయో 6 గ్యారంటీలు అమలు చేయలేకపోయినారు. కనీసం చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేకపోయినారు. కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఎన్నికల అసహనానికి గురి అవుతూ ఉన్నారు. మంత్రులని ఎమ్మెల్యేలని ఒక్కొక్క డివిజన్కి వేసినా కానీ ఎక్కడ కూడా క్యాంపాలు అది లేవట్లేదు. అభ్యర్థి యొక్క గుణగణాలను చూసి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎవడు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. మళ్ళీ ఒకసారి పాత కల్చర్ని తీసుకొస్తారా అని భయపడతా ఉన్నారు. ఈ పరిస్థితులలో పోలరైజేషన్ చేయాలి అంటే బీజేపీని ఇరకాటంలో పెట్టాలి, ముస్లిమ్స్లందరినీ ఓట్లు తీసుకొచ్చుకోవాలి, కనీసం పరువు కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొక విషయం కాదు. కాబట్టి ఈ పొద్దుటి నుంచి రాజకీయ డ్రామాకి తెరలిపోయింది. అయితే 2 సార్లు మంత్రివర్గ విస్తరణ చేశారు, కేబినెట్ విస్తరణ చేశారు. విస్తరణ చేసినప్పుడు అప్పుడు మైనార్టీకి ఇవ్వకుండా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలక్షన్ నడుస్తున్నప్పుడు ఈ మధ్యలో ఇవ్వడం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మైనారిటీలో ప్రేమ ఉంది కదా, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే మైనారిటీల మీద ప్రేమ ఉంది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి. మైనారిటీలో ఇజ్జత్ నిలబెట్టాలనుకుంటారు, చాలా సంతోషమే. అయితే అజరుద్దీన్కి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలా? ఇక్కడనే టికెట్ ఇస్తే పొడి చేసి గెలిపిస్తే అయిపోతుండే కదా. నువ్వు టికెట్ ఇవ్వకుండా మంత్రి పదవి ఇచ్చి ఎందుకు ఈ లాలూచి పనులన్నీ? ఈ లాలూచి పనులు ప్రజలు గమనించిండ్రు. కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతలేడు, విశ్వసిస్తలేడు. అయితే ఒకవైపు బీఆర్లోనేమో కాంగ్రెస్కు ఆపోజిట్గా ఎంఐఎం పనిచేస్తుంది, ఇక్కడనేమో పొత్తు కుదుర్చుకొని ఇక్కడ ఎట్లా చూడొచ్చు? నేను అదే అంటున్నా, నిజంగా ఎంఐఎంకు దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్లో ఓవైసీ ఎందుకు క్యాండిడేట్ని పెట్టలే? ఓవైసీలో బీహార్లో ఆ పూర్వాంచల్ మొత్తం తీసుకొని పోయి అక్కడ 100 మందిని క్యాండిడేట్ నిలబెడతా ఉన్నావు. ఈడే నీ హైదరాబాద్లో నువ్వెందుకు నిలబెడతలేవు? అంటే కాంగ్రెస్ పార్టీ ఒక వైపు ఏమో కాంగ్రెస్ పార్టీ సంసారం చేస్తున్నట్టు, ఇంకో వైపు ఏమో విడాకులు ఇచ్చినట్టు. ఇదంతా వ్యభిచారం చేస్తూ ఉన్నారు రాజకీయాలలో. ఓవైసీ తర్వాత రేవంత్ రెడ్డి, కేటీఆర్, కేసీఆర్ పక్కత ఏంటంటే ముస్లిం ఓట్ల కోసం ఏ రకంగా తీసుకోవాలనేటువంటి ప్రయత్నమే తప్ప ఈ జూబ్లీహిల్స్కి మేము ఏం చేసినాం, ఏం చేస్తామని ఏ ఒక్క వాగ్దానం ఇస్తలేరు. నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే జూబ్లీహిల్స్కి నువ్వు ఏం చేస్తావో చెప్పు. అది చెప్పకుండా బీజేపీ వాళ్ళకి అది, బీఆర్ఎస్ వాళ్ళకి ఇది, కాంగ్రెస్ ఇది ఏంది మాట్లాడుతున్నది? అసలు ఏం ఎజెండా, ఒక డెవలప్మెంట్ ఎజెండాను ప్రకటించు జూబ్లీహిల్స్కు. అటువంటిది ఏం చేయకుండా నువ్వు అన్ని రాంగ్ పాలిటిక్స్ చేసుకుంటూ నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి అసలు నిజంగా ఫస్ట్ క్లాసు బేకార్ అంటే రేవంత్ రెడ్డి. బోరబండ కానీ షేక్పేటలో కానీ మైనార్టీలు ఎక్కువ ఉంటారు. మరి ఈరోజు బండి సంజయ్ ఇక్కడ మీటింగ్ పెడుతున్నాడంటే పర్మిషన్ ఇవ్వకపోవడం మెయిన్గా చూసుకుంటే మాత్రం ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మెయిన్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ జూబ్లీహిల్స్లో హిందువులను 2వ తరగతి పౌరులుగా చూస్తూ ఉన్నారు. మొదటి తరగతి పౌరులు ఎవరంటే ముస్లిమ్స్. కేవలం ఓట్ల కోసం ఆ రకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా బండి సంజయ్ గారు లేకపోతే బీజేపీ వాళ్ళు అగ్రెసివ్ క్యాంపెయినింగ్ చేస్తే భయపడిపోయి ఎవరిని రానియొద్దని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలరైజేషన్ ఒక సైడ్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే కామారెడ్డి డిక్లరేషన్ పైన మేము ఓకే ఉన్నాము, అయితే బీజేపీ వాళ్ళు మాత్రమే దానికి కుట్ర చేస్తున్నారు, బీసీలని మేము అందు గురించి బీసీ క్యాండిడేట్ని నిలబెట్టినాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదే నేను ఏమంటున్నా, బీసీ నిలబెట్టినావు, నేను కాదంటలేను. కానీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలా నువ్వు బీసీల ఓట్లు అడుగుతలేవు. బీసీలకు పెద్ద మోసం చేసిన రేవంత్ రెడ్డి 42%లా 10% ముస్లింలను కలిపి బీసీలను పెద్ద మోసం చేసి మళ్ళీ ఈరోజు మేము బీసీ క్యాండిడేట్ని పెట్టినాం. నీ మంత్రివర్గంలో ఎంతమంది బీసీలకు ఇచ్చినావు లెక్క చెప్పు. నేను నామినేటెడ్ పోస్టులో బీసీలకు ఎంతమందికి ఇచ్చినావు లెక్క పెట్టేసాయి, తెలుస్తుంది బీసీలకు ఎంత అన్యాయం చేసినావో. అన్యాయం చేసేది నువ్వు, మళ్ళీ ఏదో పక్కదారి బట్టియానికి పిచ్చి మాటలు మాట్లాడితే ఎట్లా? ఇది అందరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు, బీసీలు గమనిస్తూ ఉన్నారు, మైనారిటీలు కూడా గమనిస్తూ ఉన్నారు. నిన్న చేసినటువంటి ఒక ప్రకటన ఏదైతే కాంగ్రెస్ అంటేనే ఎంఐఎం, అయితే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అంటున్నారు. మరి దాంట్లో హిందువులు లేరంటారు? నేను ఏమంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి టోపీ పెట్టుకున్నాడు,
అజారుద్దీన్కి బొట్టు పెట్టామని అంతే. నేను చెప్పేది ఎక్కువ ఏమంటలేను. ఇలా ముస్లిమ్సే ఇజ్జత్ మేము కాపాడుతున్నాం అన్నారు కాబట్టి ముస్లిమ్స్ని ఓట్లు వేయించుకోను, హిందువులను కాదా, ఈ దేశ పౌరులు కాదని చెప్పమానండి. నువ్వు కాశ్మీర్లో జరిగిన మొన్న ఇన్సిడెంట్ తర్వాత ఆపరేషన్ సింధూర్ని అవమానపరుస్తావు, సైన్యాన్ని అవమానపరుస్తావు. నువ్వు వాడు చేసిండు సున్నాతులు ముడతాలు చూసి సున్నాతులు ఉన్నాయా లేవా అని చూసి చంపిండు. అంత బుద్ధి లేదా రేవంత్ రెడ్డికి? ఇక్కడ హిందువులకు ఇజ్జత్ లేదా? హిందువులకు శివునెత్తురు లేదా? నువ్వేది చెప్తే అది వింటరా? ఒకసారి ఎందుకు అధికారం ఇచ్చినవరా బాబు అని నెత్తి బాదుకుంటున్నారు ఈరోజు. మేము చేసిన 6 గ్యారెంటీల పైన పోతున్నామంటున్నారు. 6 గ్యారెంటీలు నెరవేరినాయి. 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉండి ఏం చేసింది అంటూ కూడా చెప్తున్నారు. అయితే 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అరే స్టేట్ గవర్నమెంట్ మీకు ఇచ్చిర్రు, స్టేట్ గవర్నమెంట్లో నువ్వు ఏం చేయాలనో ప్రజలకు ఎగ్జిక్యూట్ చేయి. సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ పరిమితిలో ఉండదు. ఎంపీలు ఎవరు కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి చేయరు. నీది గవర్నమెంటు, నీ ఫండ్స్ ఏంది, నువ్వు ఎన్ని అప్పులు ఇచ్చినావు. బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల అప్పులు చేసింది. నువ్వు 2 ఏళ్ళు కాలేదు 4 లక్షల కోట్ల అప్పులు చేసినావు. నువ్వే ఉద్ధారకం చేసినావు. నీ దగ్గర ఆర్థికపరమైనటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తానికి విధానమే ప్రకటించలే. నువ్వో ముఖ్యమంత్రివి, నీదో మంత్రివర్గం, నీదో పార్టీ. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా నువ్వు గుండుగుత్త ఓడిపోయే పార్టీ కాంగ్రెస్. బీఆర్ఎస్ మీరు ఒకటే అయ్యారు, మొత్తం లోపలిగా కుమ్ముకయ్యారని చెప్తూ ఒక ప్రచారం చేస్తున్నారు. ఇది ఓట్ల కోసం డ్రామా. బీఆర్ఎస్ పార్టీ తోటి మేము ఎన్నడూ పొత్తు పెట్టుకోలే. కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు పొత్తు పెట్టుకుంది. అది వాస్తవం పెట్టుకున్నది మీరు. మంత్రివర్గంలో హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో పనిచేసిండు. మొన్న లాస్ట్ సార్ యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు మద్దతు ఇచ్చిండ్రు డైరెక్ట్గా. వాళ్ళిద్దరు కలిసి ఒకటి, మేము ఎప్పుడు కూడా ఒకటి కాదు. చివరిగా అయితే గతంలో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, అయితే 3వ స్థానానికి వచ్చినా కానీ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది బీజేపీ? అయితే ఈ ప్రచారంతో కానీ 8 మందిని ఎంపీలను ఇచ్చినటువంటి హైదరాబాద్లో కూడా బీజేపీ పట్టు సాధిస్తుంది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? మేము ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లు ఇచ్చినారు, కాంగ్రెస్ తోటి సమానంగా 35% ఓట్లు ఇచ్చినారు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో 2 ఎమ్మెల్సీలను మేమే గెలిచినాం. రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా ఇది కూడా అట్లనే ఉంటుంది. జూబ్లీహిల్స్ కూడా మేము గెలవబోతాం. వాళ్ళు చివరిగా ఏమంటారు అంటే మాకు బీజేపీ పోటీ లేదని అంటున్నారు. అదే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవడు పోతున్నాడు, ఎవడు ఓడిపోయిండు? 2 ఎమ్మెల్సీలు మేము గెలిచినాం. అదే అన్నారు 16కు 16 మేము గెలుస్తామని కాంగ్రెస్ చెప్పింది. 8 సీట్లలో ఓడిపోయింది. ముఖం ఎడబెట్టుకోవాలి రేవంత్ రెడ్డి, ముఖం ఎడబెట్టుకోవాలని ఆయనకు తెలియదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ప్రజలు ఎవరు నమ్ముతలేడు వాళ్ళ మాట. ఇది ఖచ్చితంగా మొత్తం టోల్గా కూడా అయితే బీజేపీలో మొత్తం టోల్గా కూడా ఈరోజు మీటింగ్ నిర్వహిస్తున్నాం. బీజేపీ కూడా గతంలో కంటే కూడా అత్యధికంగా సీట్లను సాధిస్తుందని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు. అయితే ఎల్ఈడి స్క్రీన్ పైన చూస్తాం, జూబ్లీహిల్స్ని కాపాడుకుందామంటూ కూడా చెప్తున్నారు. కమలం పువ్వుకు ఓటేద్దామని. అయితే కాంగ్రెస్కు ఓటేస్తే ఏమవుతుంది అనేది చూపిస్తున్నారు. అయితే మజ్లిస్తో కుస్తీ ఎట్లా ఉంది, చేయితోనే ఎట్లా ఉంది, ప్రజల్ని ఏ విధంగా చేస్తుంది అంటూ కూడా వాళ్ళు డైరెక్ట్గా మొత్తం టోల్గా కూడా ఆ స్క్రీన్లను కూడా చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అయితే వాళ్ళ నష్టం ఏం జరుగుతుందో అంటూ కూడా ఆ భారీ స్క్రీన్లతో ఎల్ఈడి స్క్రీన్లను పెట్టేసి మొత్తం టోల్గా మనం చూసుకోవచ్చు. ఆ ప్రజల కాంగ్రెస్ ఎంఐఎం చేస్తున్నటువంటి ఆ మొత్తం టోల్గా కూడా అంటూ కూడా అయితే ఈ యొక్క జూబ్లీహిల్స్ కాపాడదామంటూ కూడా చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బాగా బోరబండ సభ పెట్టాలనుకున్న బండి సంజయ్కు పోలీసులు ఉదయం నుండి షాక్ ఇచ్చారు. షాక్ ఇచ్చిన తరంలో కూడా ఆయన ఈ సభకు అనుమతి రద్దు చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో మీటింగ్ జరగాల్సి ఉండగా అయితే ఈ భద్రతా కారణాలు చెప్తూ పోలీసులు ఆ పర్మిషన్ ఇవ్వలేనట్టుగా తెలుస్తుంది. అయితే ఆ విషయానికి సంబంధించి వారు మొత్తం టోల్గా చూసుకుంటే బీజేపీ శ్రేణులు దీనిపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఇచ్చి తర్వాత రద్దు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం టోల్గా సాయంత్రం బోరబండలో మీటింగ్ జరిపి తీరుతామని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక బోరబండలో పోలీసులను కూడా భారీగా మోహరించిన నేపథ్యంలో ఇటు చూసుకుంటే కనుక బీజేపీ శ్రేణులు చెప్తున్నది మాత్రం అయితే ఓడిపోతామనే భయంతోనే మొత్తం టోల్గా కూడా కాంగ్రెస్ పార్టీ అదే మొత్తం టోల్గా ఈ విధంగా ఆయన మీటింగ్ జరపకుండా చూసిందంటూ కూడా చెప్తున్నారు. ఈసీ అనుమతి ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం పైన తీవ్ర
అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే బోరబండలో నేను వస్తున్నాను ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ కూడా ఇలాంటి అడ్డంకులు బీజేపీ ఎన్నిసార్లు ఎదుర్కొంది. అయితే ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహిస్తామంటూ కూడా చెప్తూ వచ్చారు. చూసుకుంటే కనుక మనతో పాటు బీజేపీ నాయకులు కూడా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఉదయం నుండి చూసుకుంటే కనుక పరిమాణాలు మొత్తం టోల్గా కూడా ఈసీ అనుమతి ఇచ్చినా కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు బోరబండలో మీటింగ్ నిర్వహిస్తుంటే. అయితే బండి సంజయ్ కూడా మొత్తం డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు అందరూ రండి నేను వస్తున్నాను ఎట్లా మీటింగ్ జరగదు చూసుకుంటానంటూ ఎలా చూడొచ్చు అంట. ఈరోజు బండి సంజయ్ గారు దీపక్ రెడ్డి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఈరోజు రోడ్ షో కొరకు అప్లై చేసి 3 రోజులైంది. మరి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎంఐఎం యొక్క ఆజ్ఞలకు అనుసారంగా మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చినటువంటి పర్మిషన్ను ఈ కాంగ్రెస్ సర్కారు రద్దు చేసి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్తా ఉన్నారు. మీరు ఆపుకున్నా సరే ఇక్కడ వేలాది మంది బండి సంజయ్ రాక కోసం రోడ్లమైకి వచ్చారు. మీరు కూడా చూస్తూ ఉన్నారు, వారు వస్తూ ఉన్నారు. ఈ యొక్క జూబ్లీ హిల్స్ గత 10 సంవత్సరాలుగా మరి బీఆర్ఎస్ యొక్క అభివృద్ధి చేయలేకపోయింది పాలనలో. అదేవిధంగా కాంగ్రెస్ అంతకుముందు కావచ్చు ఇప్పుడు 2 నెలల్లో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఇలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తమ కష్టాలను చెప్పుకోవాలని. ఇవాళ జూబ్లీ హిల్స్ అంటే మరి ధనికులు ఉన్నట్టు ప్రాంతం అనుకుంటున్నారు, కానీ జూబ్లీ హిల్స్ అంటే బస్తీలతోటి మరి పూటకు గడవని స్థితిలో ఉన్నటువంటి అనేక మంది పేదలు ఈ బస్తీలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ డ్రైనేజీలు లేక రోడ్ల మీద నీళ్లు పోతున్నటువంటి ఒక దుస్థితి ఉన్నటువంటి ప్రాంతం. మరి అదే ముఖ్యమంత్రి గారు రోడ్ షోలో పోతా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఒక ఉప ఎన్నిక కోసం ఇన్ని రోడ్ షోలు బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మరి అదేవిధంగా నడుచుకుంటూ పోతే మీకు తెలుస్తుంది ఏ గల్లీలో ఏ ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మరి మీకు తెలుస్తుంది, తెలుసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేటీఆర్ గారు 10 ఏళ్ళు మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. మీరు విశ్వనగరం అన్నారు, మరి మీరు ఉన్నటువంటి విశ్వనగరంలో మీరు చూస్తూ ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రజల యొక్క దుస్థితి ఏ విధంగా ఉంది. అందుకోసం ప్రజలు చాలా స్పష్టంగా బీజేపీకి ఓటేయాలని సిద్ధంగా ఉన్నారు. బండి సంజయ్ గారు వస్తే ఈ యొక్క కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఇక్కడ గల్లీలో మరి ఇంటింటికి వెళ్తున్నారు. మరి బండి సంజయ్ యొక్క వారి యొక్క రాకను ప్రచారాన్ని ఆపాలని చెప్పేసి అడ్డుపడాలని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఎన్ని కుట్రలు చేసినా వారు వస్తారు, ఇక్కడ ప్రజలతో మాట్లాడతారు. ఈ ప్రజలకు భరోసా ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే ఎంఐఎం 7 గెలిచి మరి భాగ్యలక్ష్మి దేవాలయంలో గంట కొట్టాలంటే ఇవాళ ఎంఐఎం పర్మిషన్ తీసుకోవాలనేటువంటి ఒక దుస్థితి ఉంది. ఇవాళ మరి ఇక్కడ ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీని కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థి ఈరోజు ఒక ముసుగులో ఎంఐఎం క్యాండిడేట్ కాంగ్రెస్ ముసుగులో మరి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వంగి ఇవాళ మరి టోపీలు పెట్టుకొని ఓట్లు అడుగుతూ ఉన్నారు. మరి మీ యొక్క సెక్యులరిజం ఏందో మరి ఇక్కడ ఉన్న ప్రజలకు మరి మీరు ఏ విధమైన భరోసా ఇస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి సీఎం కూడా కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఇజ్జత్ ఉంటుంది అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళకు ఉన్నది ఒకటే అఫీజ్మెంట్ పాలసీలు. ఇవాళ 4 లక్షల మంది ఓటర్లలో 3 లక్షల మంది ప్రజలు అదే ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఈరోజు టోపీలు పెట్టుకుంటా ఉన్నావు, ఎలక్షన్లు గెలవడం కోసం అజారుద్దీన్కు మంత్రి పదవులు ఇస్తూ ఉన్నావు. మరి వాళ్ళతో కనీసం కండువా కూడా ఇవాళ నువ్వు బొట్టు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నావు. ఎంఐఎం ఆయన వస్తాడు, మరి మీరు టోపీలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మీ టోపీల సంగతి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు మీ అఫీజ్మెంట్ పాలసీలు చూస్తూ ఉన్నారు. మీరు ఎన్నికల ముందు కబరిస్తాన్ను మరి ప్రజల మధ్యలో కబరిస్తాన్కి స్థలం ఇస్తూ ఉన్నారంటే ఎంత దుర్మార్గంగా కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానం ఉందో అదేవిధంగా చూడండి. రెండోది రోడ్ షోలో మాట్లాడారు ఇవాళ మొత్తం సైనికులను అవమానపరుస్తూ. ఈరోజు ఆపరేషన్ సింధూర్లో ప్రపంచమంతా కూడా భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను ఇవాళ పొగుడుతూ ఉన్నాయి. ఈరోజు భారతదేశం యొక్క టెక్నాలజీ మరి స్వదేశీ టెక్నాలజీ ఎంత గొప్పగా ఎదిగిందని చెప్పి చూస్తూ ఉన్నారు. చైనా యొక్క మిసైల్స్ను, అమెరికా మిసైల్స్ను, భారతదేశం యొక్క మిసైల్స్ వాటిని అడ్డుకొని ధ్వంసం చేసిందని చెప్పేసి ఇలా ప్రపంచమంతా దేశం వైపు చూస్తూ ఉంటే 27 నిమిషాల్లో మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ యొక్క తీవ్రవాద స్థావరాలను అన్నిటిని కూడా నేలమట్టం చేసి 100 పైన అక్కడున్న తీవ్రవాదులను మరి చనిపోయిందని చెప్పేసి పాకిస్తాన్ సైన్యం ప్రకటిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు అంటారు మరి సైన్యాన్ని ముడ్డి మీద పెడితే అంతే. ఈడొచ్చి బీజేపీ వాళ్ళు కార్పొరేట్ బాంబింగ్ చేస్తూ ఉంటాను. ఒకటి గుర్తుపెట్టుకో, బరాబర్ ఇక్కడ రేపు హైడ్రోజన్ బాంబులు వెళ్ళబోతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా హైడ్రోజన్ బాంబు కన్నా బలమైనటువంటి మరి పవర్ ఉన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి యువశక్తి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, బస్తీ వాసులందరూ కూడా
రేపు 11వ తారీఖు రోజు ప్రజాస్వామ్యంగా ఓటేసి బీజేపీ అభ్యర్థికి ఓటేసి మరి ఆటం బాంబులను పేలుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకటి సార్ అయితే మొత్తం ఎట్లా ఉంది మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో కూడా లంకాల దీపక్ రెడ్డి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగినా 4వ స్థానంలో ఉన్న పర్వాలేదు, ఓటింగ్ శాతం పెరిగింది. మరి ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? మీకు ఎక్కడికి చూసుకుంటే కదా 8 ఎంపీలు కూడా ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉంది ఇప్పుడు? ఈరోజు మీరు గమనించండి, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత 24 ఎన్నికలకు వచ్చినప్పుడు 8 ఎంపీలను గెలిపించారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక ఓటు వేసినా కూడా మూసీ నదిలో ఓటు వేసినట్టుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ బీజేపీ అని చెప్పేసి ప్రజలు భావించారు కాబట్టి మరి 0 రిజల్ట్ వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. కేవలం 19,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ బీజేపీ 68,000 ఓట్లకు వచ్చింది. అంటే 23,000 ఓట్లు ఉన్నటువంటి 25,000 ఉన్నటువంటి ఓట్లు ఈ 68,000కు వచ్చింది. ఈ యొక్క సంవత్సరం నుంచి కూడా నరేంద్ర మోడీ యొక్క పాలన కావచ్చు, మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఈ యొక్క హైదరాబాద్ డెవలప్మెంట్ కొరకు, ఈ తెలంగాణ డెవలప్మెంట్ కొరకు వారు ఇస్తున్నటువంటి చిత్తశుద్ధితో పని ఏదైతుందో ఇక్కడ ప్రజలు బీజేపీ అభ్యర్థి మీద, బీజేపీ పార్టీ మీద విశ్వాసం పెరిగింది. తప్పకుండా కూడా వాళ్ళు చెప్పినట్టుగా ఇవాళ బీజేపీ లేదు, కావాలని చెప్పి 3 పార్టీలు కూడా ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే. మరి ఎవరైనా వాళ్ళను బీఆర్ఎస్ ఎంఐఎంఏ నడిపిస్తుంది. ఈ ఎంఐఎం ఆగడాలను ఈరోజు అడ్డుకునేది, జూబ్లీహిల్స్ ప్రజలకు అండగా నిలబడేది కేవలం భారతీయ జనతా పార్టీ. అందుకోసం బీజేపీకి ఓటేయాలని మీరేమో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటి అంటున్నారు, వాళ్ళేమో బీఆర్ఎస్, బీజేపీ ఒకటి అని కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. ఎట్లా చూడాలి? ఈరోజు మీరు గమనించండి, బీఆర్ఎస్ పార్టీ అనేది వాళ్ళకు ఈరోజు తెలంగాణలో స్థానం అయిపోయింది. వాళ్ళ కుటుంబ రాజకీయాల్లో పంచాయతీలు ప్రారంభమైనాయి. ఇలా ఏం చూసిండ్రు, ఇలా ఏం అభివృద్ధి చేశారు వాళ్ళు? ఇలా జూబ్లీహిల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కావాలని ఒక అబద్ధం ప్రచారం. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీరు చూశారు, ప్రపంచ కప్లో అజారుద్దీన్ ఉన్నాడా? ఇలా అజారుద్దీన్ 12 సంవత్సరాలు నిషేధం ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్లో, అదే పాకిస్తాన్ యొక్క మ్యాచ్ ఫిక్సింగ్లో తన మీద జీవితకాలం నిషేధం విధిస్తే ఆయనను తీసుకొచ్చి మంత్రిని చేశావు. ఆయన గురించి మళ్ళీ చెప్తా ఉన్నావు నీవు. అంటే అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు. అందుకోసం ఈ అన్ని అబద్ధాల ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మరు. చివరిగా మొత్తం టోల్గా చూసుకుంటే మరి 2 సార్లు మంత్రివర్గ విస్తరణ చేశారు, 2 సార్లు కేబినెట్ విస్తరణ చేసిన తర్వాత మరి అప్పుడు ఇవ్వకుండా అజరుద్దీన్కి మొత్తం టోల్గా 1,18,000 ఓట్లని కుల్లగొట్టేందుకే ఇప్పుడు ఇచ్చారంటారు. ఈరోజు వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చాయి. వాళ్ళు గెలవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొదటిగానే వాళ్ళ అభ్యర్థి నవీన్ యాదవ్ను ప్రకటించినప్పుడే ఒక ఎంఐఎం యొక్క అభ్యర్థిని కాంగ్రెస్ రూపంలో ప్రకటించారు. వాళ్ళ యొక్క ఆగడాలను, మరి వాళ్ళ యొక్క దౌర్జన్యాల మీద ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని అధిగమించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మరి ముస్లిం ఓటు బ్యాంక్ కోసం అజారుద్దీన్కి ఓటు ఇచ్చిన, సీట్ ఇచ్చిన, మంత్రి పదవి ఇచ్చిన, ఈరోజు 42% ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి బీసీలకు 42% మంత్రి పదవులు ఇవ్వకుండా ఈరోజు బీసీలను మోసం చేసిందని చెప్పేసి ఇదే ఇక్కడ ఉన్నటువంటి బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీని ఈసారి ఓడగొట్టి వాళ్ళేమో మేము కామారెడ్డిలో డిక్లరేషన్ పైన కట్టుబడి ఉన్నాము, బీజేపీ మాత్రమే ఇది చేస్తలేదు, గవర్నర్తో హెచ్చరించు కదా అని చెప్పేసి వాళ్ళకి అంటున్నారు. మరి ఎట్లా చెప్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ విషయాలు తెలియదా? 2004 నుంచి 2014 వరకు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. ఏదైతే మీరు చెప్తున్నారో తమిళనాడు యొక్క మోడల్ ఎందుకు చేస్తలేరని చెప్పి, మరి 1994లో 9th షెడ్యూల్లో మరి ఇక దీన్ని చేర్చి రాజ్యాంగ సవరణ చేశారు. ఆ రోజు కూడా మీరే కదా అధికారంలో ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకు ఎన్నడూ మీరు అవకాశం ఇవ్వలేదు, బీసీలకు స్థానమే ఇవ్వలేదు. భారతీయ జనతా పార్టీ స్వయంగా ప్రధానమంత్రి ఈరోజు ఓబీసీకి సంబంధించిన వ్యక్తి. సో ఇలా వాళ్ళు ఎలక్షన్లో గెలవము అని చెప్పి మరి అమలు కానటువంటి హామీలు ఇచ్చారు. తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయి ఓటేశారు. నిజంగా రాజ్యాంగ పరంగా మీకు ఇవ్వడానికి ఇబ్బంది ఉంది, మరి మంత్రి పదవులు చేయడానికి మీ చేతిలో ఉంది కదా, ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్యే టికెట్లు ఎన్నిక మీ చేతిలో ఉన్నాయి కదా, ఎంపీ టికెట్లు మీ చేతిలో ఉన్నాయి కదా, ఎందుకు ఇవ్వలేదు? మరి అంటే ఎందుకు ఇవ్వలేదు అంటే వీళ్ళు మోసం చేసి మరి ఈ యొక్క మోసం చేసినటువంటి వ్యవహారం తప్ప వేరే లేదనేది చాలా స్పష్టంగా ఉంది. చివరిగా మీకు బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి? ఇంకోటి ఏంటంటే ఎట్లా ఉండబోతుంది బీజేపీ అవకాశం? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం జూబ్లీహిల్స్ యొక్క ప్రజల యొక్క భవిష్యత్తే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు.